మహానగరంలో మాయలేడీలు హల్చల్ చేస్తున్నారు. వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు కిలాడీలు. సంపన్నులు, రిటైర్ అయిన ఉద్యోగులను ఇద్దరు మహిళలు టార్గెట్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలిచ్చి వృద్ధులను లక్ష్యం చేసుకుంటున్నారు. ఓ వృద్ధుడికి రేపే పెళ్లి నిశ్చయం చేయగా పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు. పెళ్లి బట్టలేసుకుని పెళ్లి కోసం వృద్ధుడు సిద్ధంగా ఉండగా సమయానికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయగా పరారీలో ఉన్న ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు. మాయలేడీలు హల్చల్ చేస్తున్నారు. వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు కిలాడీలు. సంపన్నులు, రిటైర్ అయిన ఉద్యోగులను ఇద్దరు మహిళలు టార్గెట్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలిచ్చి వృద్ధులను లక్ష్యం చేసుకుంటున్నారు. ఓ వృద్ధుడి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు. పెళ్లి బట్టలేసుకుని పెళ్లి కోసం వృద్ధుడు సిద్ధంగా ఉండగా సమయానికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయగా పరారీలో ఉన్న ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు. మహానగరంలో మాయలేడీలు హల్చల్ చేస్తున్నారు. వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు కిలాడీలు. సంపన్నులు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇద్దరు మహిళలు టార్గెట్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలిచ్చి వృద్ధులనే లక్ష్యం చేసుకుంటున్నారు. ఓ వృద్ధుడికి రేపే పెళ్లి నిశ్చయం చేయగా పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు. పెళ్లి బట్టలు వేసుకుని పెళ్లి కోసం వృద్ధుడు సిద్ధంగా ఉండగా సమయానికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో మరో పెళ్లి వ్యవహారం మోసం వెలుగులోకి వచ్చింది. వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసం చేస్తున్నటువంటి ఇద్దరు కిలాడీలను హైదరాబాద్ పోలీసులు గుర్తించి వారిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ టార్గెట్ సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగులను టార్గెట్ గా తీసుకుని ఇద్దరు మహిళలు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసి పబ్లిక్ కి రీచ్ అయ్యి వాళ్ళకి ఏదైతే ఈ పెళ్లి అవసరాల కోసం వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలుగా డబ్బులు అవుతారన్నట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మ్యారేజ్ బ్యూరో తో ప్రకటనలు ఇచ్చి కేవలం వృద్ధులను మాత్రమే టార్గెట్ గా చేసి ఈ మహిళలు ఈ కొత్త తన దందాకు తెరలేపారన్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఒక వృద్ధుడికి రేపో మాపో పెళ్లి నిశ్చయం చేయడము, పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేసి తమ పెళ్లికి ఈ రకమైనటువంటి డిజైనింగ్స్ తమ సాంప్రదాయబద్ధంగా ఇలా చేసుకుంటామంటూ కూడా నమ్మించు ఈ పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కొట్టేసినట్టుగా కూడా ఆ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పెళ్లి బట్టలు వేసుకుని పెళ్లి కోసం సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆ వృద్ధుడు ఫోటో తీసి తిరిగి ఈ ఇద్దరు కిలాడీలో ఒకరికి ఫోటో పంపి తను కూడా షాపింగ్ పూర్తయింది, మీది కూడా షాపింగ్ పూర్తి చేయాలంటూ కూడా ఈ రకంగా ఒక ట్రాప్ చేసి వారిని అన్యాయంగా డబ్బులు లాగి తీరా పెళ్లి జోలి ఎక్కేసరికి తిరిగి వెళ్లిపోతున్నటువంటి ఉదాహరణ పైన ఎంతమంది మోసగించి ఉంటారు, ఎంతమంది దగ్గర డబ్బులు లాగుతూ ఉన్నారు అనే దానిపై కూడా ఈ వ్యవహారాన్ని పోలీసులు కూపీ లాగుతా ఉన్నారు. సమయానికి రాకపోవడము, మోసపోయానని గమనించినటువంటి ఆ వృద్ధుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరి మహిళల బండాలకు సంబంధించి ఈ కేసుని దర్యాప్తు సాగిస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరికైతే ఈ రిటైర్మెంట్ పూర్తి చేసుకుని వృద్ధ ఏజ్ లో ఉన్నటువంటి వారిని టార్గెట్ గా చేసుకుని వాళ్లకు పరిస్థితులు సరిగ్గా లేక తన భార్య చనిపోవడము లేదా భార్య లేనటువంటి కారణంగా వారిని టార్గెట్ గా చేసి పెళ్లికి ఈ రకంగా ఇది కావాలి, బంగారం కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి అంటూ కూడా రకరకాల మాయమాటలు చెప్పి వారి దగ్గర నుంచి ఆ డబ్బులు లాగి తిరిగి వీళ్ళు పెళ్లికి రెడీ అయినటువంటి వెంటనే వారు కనిపించకుండా వెళ్లికపోవడంతో వృద్ధుడు తనకు మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి కోసం మాత్రం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.